ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, చంద్రబాబు నాయుడు గారితో ప్రధాని నరేంద్ర మోడీ గారు వరుసగా 2 రోజులు భేటీ. అందరికీ తెలిసింది, హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోయి మరి 1:10 నిమిషాలు, ప్రత్యేకించి ఒక 40 నిమిషాలు ప్రత్యేకమైన సమావేశం. అందులోకి 20 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోడీ గారు. ఇక తర్వాత ఇంకొక 20 నిమిషాలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. అంతకు ముందు రోజు పశ్చిమ బెంగాల్లో అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మోడీ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అక్కడ కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం, ఒంటరిగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మాట్లాడుకోవడం. ఈ పక్కన పెడితే నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు 45 నిమిషాలు అమిత్ షా తోటి ప్రత్యేకమైనటువంటి భేటీ. ఈ వరుస భేటీల ఆంతర్యం ఏమిటి? ఏం జరగబోతుంది తెలుగు రాజకీయాల్లో? చంద్రబాబు నాయుడు గారితో ప్రధానమంత్రి గారి భేటీ అనేది బెంగాల్లో జరిగిన భేటీ, కలకత్తాలో జరిగిన భేటీ అనేది అది ఎన్డీఏ కూటమికి సంబంధించిన కార్యక్రమం. అవును. అందులో ప్రత్యేకంగా అక్కడ ఆయన సమావేశం అవడం అనేది రాజకీయం ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కార్యక్రమం. అవును. మొన్న ఏదైతే హైదరాబాద్ ఆయన వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో 1:20 నిమిషాల సేపు ఆయనతోటి వాళ్ళ ఇంట్లో గడపడం అనేది ఇది బాగా చర్చకి దారితీస్తున్నటువంటి అంశం. ఈ రెండు విషయాల్లో చాలా దగ్గరగా 2 కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి, బెంగాల్ పరిసమాప్తం అయిపోయింది. వాళ్ళ తదుపరి దృష్టి అంటే కర్ణాటక, తెలంగాణ. అవును. ఈ 2 చోట్ల, ఎందుకంటే కర్ణాటకలో ఇంతకుముందు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అవును. మళ్ళీ అధికారం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది, దానిలోంచి మళ్ళీ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి స్ట్రెంత్ అయితే ఉంది. కర్ణాటక, తెలంగాణ బీజేపీ అధికారంలో రావాలనే పాయింట్తో పాటు కాంగ్రెస్ని అధికారం నుంచి దించేయాలి. అదే కదా, ఇప్పుడు వీళ్ళు రావాలంటే వాళ్ళు దిగాల్సిందే కదా. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి శత్రువు ఎవరన్నా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ. అవును. కాంగ్రెస్ పార్టీతో ఎవరు సహకరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు శత్రువులుగానే భావిస్తారు. అవును. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు మిత్రులుగా స్వీకరిస్తారు. అవును. ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారితో నిన్న భేటీ సందర్భంగా చాలా ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు రాబోయే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా, నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా ఒకటి చర్చగా రావడంతో పాటు తెలంగాణని మళ్ళీ ఎన్డీఏ జెండా ఎగరేయాలి అంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ తెలంగాణకి చాలా ప్రాముఖ్యత గల వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, కలిసి ముందుకెళ్తే ఎలా ఉంటుంది, లేదు మొన్న పార్లమెంట్లో ఎన్నికల సందర్భంగా ఏదైతే మద్దతు తెలిపారో ఎన్డీఏకి సందర్భంగా ఆ విధంగా ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, దీంట్లో లాభ నష్టాల యొక్క వివరాలతో కూడినటువంటి చర్చలు జరిగినాయి అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు దాన్ని బహిర్గతం చేయరు ఇప్పుడే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఒక అభిప్రాయం ఉంటుంది, కేంద్ర నాయకత్వానికి ఒక అభిప్రాయం ఉంటుంది. కేంద్ర నాయకత్వానికి నమ్మకమైన మిత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నమ్మకమైన నాయకుడు, ఆయన ఆలోచనలు తీసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది అనేది కేంద్ర నాయకత్వానికి స్పష్టంగా తెలుసు. కానీ రాష్ట్ర నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీ యొక్క ఇక్కడ తెలంగాణలో వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే మన వెంట వాళ్ళు ఉంటాం కాదు, వాళ్ళెమ్మట మనం ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందేమో. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీతోటి కలిసి ప్రయాణం చేయొద్దు, అధికారం మనకు రాకపోయినా పర్లేదు, బీఆర్ఎస్కి వచ్చినా పర్లేదు, కానీ తెలుగుదేశం పార్టీ నిలబడకూడదు అనేది ఇక్కడ కొంతమంది నాయకుల యొక్క ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే. కాబట్టి కేంద్ర నాయకత్వ అభిప్రాయాన్ని వీళ్ళు అంగీకరించరు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చెబితే అంగీకరించాలి. బీజేపీలో హైకమాండే ఫైనల్ కదా సార్. కాబట్టి కానీ దాన్ని చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేసే నాయకులు అయితే కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎటు అధికారంలో రారు కాబట్టి, ఒకవేళ అధికారంలో వచ్చినా తెలుగుదేశం పార్టీతో వచ్చామనే పేరు ఉంటుంది కాబట్టి అది బరాయించలేక అధికారాన్నైనా వదులుకుంటారు. కానీ అధికారాన్ని వదులుకుంటున్నారు, పదే వదులుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎదగకూడదు అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం.
కారణం ఏంటంటే తెలియదు సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉందనే కానీ కాంగ్రెస్ కంటే ముందు పికప్ అయింది బీజేపీనే. అవును, వాళ్ళు స్లో డౌన్ అయ్యారు, వీళ్ళు పికప్ అయ్యారు తర్వాత. నిస్సందేహంగా అక్కడ ఏమైంది, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు చూసుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రధాన అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి రేవంత్ రెడ్డి మావాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే విషయాన్ని మర్చిపోవద్దు. అవును, అంటే ఇక్కడ ఇప్పటికిప్పుడు అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీకి అవకాశం లేకపోయినా ఎవరిని అధికారంలో నిలబెట్టే శక్తి మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉందనే విషయాన్ని కేంద్ర నాయకత్వం గుర్తించింది. కానీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఒప్పుకోవట్లేదనేది, క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఒప్పుకోవట్లేదనేది, ఈ మైత్రి బంధాన్ని విడగొట్టిన వాళ్ళు దాన్ని అలానే కొనసాగించాలని కోరుకుంటున్నారు అనేది స్పష్టం. ఇంక అంతేందుకు సార్, 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా జరిగిన ఎన్నికల్లో కూడా డబల్ డిజిట్ మెంబర్స్ టీడీపీ పార్టీకి వచ్చాయి కదా. అవును, తెలంగాణలో వచ్చినాయి, వాళ్ళకి 5 వచ్చినాయి, వీళ్ళకి 15 వచ్చినాయి. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు కనుక అదే విధంగా కొనసాగించినట్లయితే 2023లో వాళ్ళదే అధికారం ఖచ్చితంగా వచ్చి ఉండేది పక్కాగా. ఎందుకంటే ఆ టీడీపీలో చూడండి, మీరు గమనించలేదో, మీరు 15 సంఖ్యలో 15 సామాజిక వర్గాలు కనపడతాయి. అవును, 15 సామాజిక వర్గాలు. ఎస్సీలో ఉన్న మాలామాదిగ కనపడుద్ది, బీసీలో ఉన్నటువంటి రకరకాల కులాలు కనపడతాయి, ఓసీలో ఉన్న కమ్మారెడ్డి కనపడతాయి, అన్ని కనపడతాయి. అదేనండి, ఇక్కడ ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ చేసిన దానికి నష్టపోయింది కేసీఆర్ అంటే బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ. గమనించుకోండి, దాన్ని పూడ్చే అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీకి. అవును, కానీ వాళ్ళు అది పూడ్చల, వాళ్ళు కూడా దాన్ని అలానే కొనసాగించుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, కమ్యూనిస్టులు ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, నేను ఒక్కడనే ఉండాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ చేసిన కార్యక్రమానికి నాకు తెలిసిన తర్వాత 1984 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం లోక్సభలో లేకుండా పోయింది. కావాలంటే చూడండి మీరు, అన్నా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రాంతీయ పార్టీలు వాళ్ళ హవాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. అవును, తొలిసారిగా తెలుగు ఈ తెలంగాణ గడ్డ మీద ఒకప్పుడు తెలుగు గడ్డ అనుకోండి, ఇప్పుడు తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇద్దరి ప్రాతినిధ్యం లేకుండా చేసిన ఘనత మాత్రం కేసీఆర్కే దక్కుతుంది. స్వయంకృత అపరాధం నిస్సందేహంగా. కానీ ఆ పార్టీ చూడండి, ఆ పార్టీ ఇయానికి ఎంతో కొంత బలంగా ఉంది అంటే ఆ పార్టీలో ఉన్న నాయకత్వం టీడీపీ నాయకత్వమే కదా. ఆసారి శ్రీనివాస్ యాదవ్, గంగుల కమరాకరు, ఎల్లు రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సరే ఇప్పుడు కడియం శ్రీ పార్టీ మారాడు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, ఇదంతా ఎవరు సార్? టీడీపీ కదా. ఇప్పుడు కాంగ్రెస్ లో కొంతమంది మారుండొచ్చు కానీ అవును, ఈ నాయకత్వం అంతా టీడీపీదే కదా. ఈవెన్ తెలంగాణ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి, పాత సీఎం కేసీఆర్ టీడీపీ వాళ్ళే కదా. అందుకే ఇక్కడ వాళ్ళ భయం కూడా అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళది, ఇక్కడ వాళ్ళది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇక్కడ పీఠం వచ్చినా వాళ్ళకి ముఖ్యమంత్రి ఎవరు, అది వాళ్ళ భయం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఎందుకు అధికారంలో రావాలి? అది పార్టీ కోసం కదా, కాదు పార్టీ కోసం కాదు. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ నినాదం దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ వ్యక్తి లాస్ట్ అంటారుగా. కాదు, ఇక్కడ అలా కాదు. వాళ్ళ స్వప్రయోజనాలే మొదటి స్థానం, తర్వాత పార్టీ అయినా దేశమైనా. ఓకే, కాబట్టి వాళ్ళు ఈ మైత్రి బంధం ఈ విధంగా కొనసాగడం ఇష్టం లేక ఇప్పుడు కాకపోతే ఇప్పటికి పరిస్థితి కేంద్రానికి అర్థమైంది కాబట్టి అడుగులు వాళ్ళు వేసే అడుగుల్లో వీళ్ళందరూ కలిసి నడవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి నిస్సందేహంగా కూడా రేపు మేయర్ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే 2028లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ కలిసి ముగ్గురు కూడా మళ్ళీ కూటమిగా ముందుకెళ్ళబోతున్నారు. ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మాత్రం నిస్సందేహంగా చెప్పగలను.